నేను చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఈవెన్ దాసరి గారి మీ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా పొగుడుతూ ఉండేవారు. మీ ఒక పర్ఫార్మెన్స్ సంబంధించి బాగా పొగుడుతూ ఉండేవారు. కానీ ఆన్ రియాలిటీలో ఎక్కడో మీకు తగ్గ క్యారెక్టర్స్ పడకపోవటమా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మీరు సినిమాలు వద్దనుకొని సీరియల్స్కి వచ్చేసారు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అని విన్నా. డిసప్పాయింట్ ఏం కాదు సార్, అంటే ఇక్కడ మామూలు విషయం కాదు సార్. చిరంజీవి గారు లాగా ఇంకొకరు ఆర్టిస్ట్ ఏం చేసినా కూడా అలాగే కనపడుతుంది అన్నప్పుడు ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు, నేను ఒక మర్రి చెట్టు కింద కలుపు మొక్క లాంటి వాడిని. నేను ఇది ఎంతకాలం మీకు ఇదవుతుంది? మీకు రియాలిటీలో అది ఎక్కువ కాలం మంచిది కాదు కదా. మీ ఇండివిజువాలిటీ పోతుంది కదా, ఎక్కడో చోట మీ ఇండివిజువాలిటీ అనేది ఉండాలి కదా. స్టార్టింగ్లో అన్ని బాగానే ఉంటాయి సార్, మన నన్ను చిరంజీవి గారితో పోలుస్తుంది అది ఇదని ఒక మహా ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత సంగతి ఉంటుంది అసలు కదా. సార్ ఇది మీతో అందాం అనుకున్నా, ఎవరన్నా పొరపాటున ఇప్పుడు నాలాంటి ఎవరన్నా అంటే కనుక రే చిరంజీవిలో ఉన్నామంటే అసలు పొంగిపోవడం ఏంటి సార్, అసలు మామూలుగా ఉండదు ఆనందం అసలు. కానీ ఒక్క పర్సన్కి మాత్రం అది శాపమైంది, అది మీరే అని బయట టాక్ చెప్తున్నాను కదా సార్. నాకైతే చిన్న పిల్లోడు, ఇంత పిల్లోడు చూసినా చిరంజీవి అంటున్నాను అంటే ఎంత వాళ్ళకి మైండ్లోకి అది వచ్చే 90% కలుస్తాయి సార్ అన్నీ సార్, పోలికలు ఇవన్నీ. సో అది దేవుడి ఎవరు ఏం చేయలేరు, కాకపోతే అలా చేయాలని నేను ఎప్పుడు అనుకోను. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఉదాహరణకి సాంగ్స్ వేస్తుంటాం, సేమ్ బాడీ స్టైల్ ఉంటుంది మీకు, సేమ్ ఫిజిక్, సేమ్ ఇది అన్నీ ఇలాగ ఉంటుంది. ఒక్కోసారి సమ్టైమ్స్ చిరంజీవి గారికి చేసిన, పెద్ద ఆయనకి చేసిన కోరియోగ్రాఫర్సే నాకు వస్తుంటారు అప్పుడప్పుడు. అప్పట్లో అలా జరిగినాయి. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని మూమెంట్స్ ఎక్కడో సార్కి వాడిన మూమెంట్సే నాకు చూపించుండొచ్చు, నాతో చేయించుండొచ్చు. అదే సార్. అప్పుడు ఏమవుతుందంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట, దగ్గరగా అన్ని.